ఈ ఉదయకాల ఆరాధన కొరకు వినపడుతుందా? వెనకాల తమ్ముడు వెనక వినపడుతుందా? లేదుగా. ఈ ఉదయకాల ఆరాధన కోసం యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రేమ కలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం. కృపగల మీ సన్నిధిలోనికి అడుగు పెడుతున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మీ ముఖదర్శనం కోసం వస్తున్నాం. మీ స్వరం వినాలనే ఆశ ఉందయ్యా. మా అంతరంగాలను తెప్పరిల్ల చేస్తారని ఎదురు చూస్తున్నాం నాయన. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, దిండు కన్నీటితో తడిచిన సమయాలన్నీ, అంతరంగం లోపల కృంగిపోయిన సమయాలు ఎన్నున్నాయి. మనుషులు అపార్థం చేసుకున్నప్పుడు ఆదరణ కరువై దుఃఖంతో ఆశాంతం కృంగిపోయిన సమయాలు మా బ్రతుకుల్లో ఎన్నో ఉన్నాయి. ఎదురాడలేక, జవాబు తెలిసినా చెప్పలేక కృంగే మా జీవితాలకు సాలినంతటి ఆదరణ ఇవ్వగలిగిన మీ పాదాల సమీపానికే వస్తున్నాం. మీరు మీ ప్రియకుమారుని మాకు స్పష్టంగా చూపించి ఆయనలో మాకు అనుగ్రహించిన ప్రతి ఆధిక్యతను బట్టి మిమ్మను ఆరాధించడానికి, మీ ప్రియకుమారుని ఆరాధించడానికి మాకు మంచి సమయాన్ని ఇమ్మని నీ దాసుడు వట్టువాడు, శక్తి సామర్థ్యాలు లేవు, మీరే మీ ఆత్మచేత నింపి, పౌలు భక్తుడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడన్న మాటను ఆధారం చేసుకుని మీరు కృప వెంబడి కృప కనపరుస్తారని నమ్మి స్తుతిస్తూ, ఏం చెప్పాలో, ఎలా వివరించాలో నీ దాసుని బలపరిచి మీ ఆత్మ నింపుదలనిచ్చి బలపరచుమని, కృప చూపించుమని, ఎంతైనా నమ్మదగిన మీ హస్తాలకే కూడి ఉన్న మా ప్రియులను, రావలసిన వారిని త్వరగా తీసుకొని రమ్మని విజ్ఞాపన చేస్తూ, నీ దాసుని మీ సులుచాటున మరుగుపరిచి మా సమయం యావత్తు దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను
ప్రభువుని యవ్వన కాలంలో పరిచయం చేస్తున్నాడు. యవ్వన కాలంలో పరిచయం చేస్తున్నాడు. జననం వద్ద దేవదూతలు పరిచయం చేశారు. ఆయన శిశువుగా ఉన్నప్పుడు సిమియోను పరిచయం చేశాడు. ఆయన యవ్వన కాలంలో యోహాను పరిచయం చేస్తున్నాడు. ప్రతి దశలోనూ ప్రభువు లోకానికి పరిచయం చేయబడుతూనే ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో మాకు ప్రభు తెలియదు అని చెప్పేవారు అరుదుగా ఉంటారు. ఏదో ఒక రీతిగా ప్రభువుని గురించిన సమాచారం సృష్టించబడిన ప్రతి వ్యక్తికి అందజేయబడుతూనే ఉంటుంది. నాకు ఆయన గురించి తెలియదు అనేవారు ఉంటారేమో. అది సంఘం యొక్క వైఫల్యం. అది పంపవలసిన వారిని పంపకుండా, వెళ్ళవలసిన వారు వెళ్లకుండా ఉండడం వల్ల ఆ అరణ్యాలలోనూ దేవుని ఎరగని ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. వారికి అందలేదు అని అంటే స్థానిక సంఘం యొక్క ఓటమి అది. అంతేగాని ఆయన చెప్పలేదు అని కాదు. ఏదో ఒక రీతిగా వారికి సువార్త అందేట్టు మాత్రం ఆయన చూస్తాడు, సర్వశక్తిమంతుడు గనుక. ఇశ్రాయేలీయులకు ఆయన ఎవరో ఆయన వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను గారు లోపలి దిగుతూ ఉండగా ప్రభు వారు వస్తున్నారు. ఆయన వస్తున్నప్పుడు అలా చూశాడు. చూసి ఇదిగో అన్నాడు. ఇదిగో అనే మాట చూడండి అని అర్థం. లో అనే పదం చూడండి. ఎవరిని చూడమంటుంది? చూడండి అన్నప్పుడు మానవ దృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి అనగానే ఓ యవనస్తుడు అనుకుంటాం. పరిచయస్తుడు యోసేపు మరియల కుమారుడు అనుకుంటారు. వాళ్ళ నాన్న వృత్తి తెలిసిన వారైతే వడ్రంగి వాళ్ళ అబ్బాయి కదా అంటారు. ఆయనేగా యాకోబు, యోదా అనే వాళ్ళ సోదరుడు, ఈయనేగా అంటారు. కానీ యోహాను చెప్తున్న మాట, మీరందరూ మానవ సంబంధమైన అభిప్రాయాలన్నిటినీ పక్కన పెట్టండి. ఆయన ఎవరో నేను చెప్తున్నానో, నాకు బయలుపరచబడిన సత్యం, పరలోకం నాకు తెలియచేసిన సంగతి నేను మీతో చెప్తున్నాను. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక మీరు మీ పాపాల కొరకు గొర్రెపిల్లలను తేనవసరంలా, మీరు బలర్పించవలసిన పని లేదు. ఆయన తానే అందరి పాపాల కొరకు, ఇశ్రాయేలీల పాపాల కొరకు మాత్రం కాదు, లోక పాపముల కొరకు. అబ్బా, ఈ పదమే లేకపోతే నీకు నాకు ఇందులో ఎంత పాలుండేది కాదు. లోక పాపాలు అన్నప్పుడు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మారుమూలనున్న ఈ ప్రాంతంలో ఉన్న వెంకటరత్నం కూడా అందులో ఉన్నాడనమాట. యోహాను పలికిన మాట సర్వ ప్రపంచానికి మాత్రమే కాదు, అది యుగాలకు, సర్వయుగాలకు చెందిన మాట. నా మనందరి పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. పాప పరిహారార్థం తీసుకుని వచ్చేటువంటి బలి పశువులు రెండు ఉంటాయి.
రెండు ఉంటాయి. ఒకదాన్ని వధించిన తరువాత రెండవ దాన్ని మీద తలలో చేతులుంచి దాన్ని అరణ్యంలోనికి విడిచిపెడతారు. రెండు లేఖనం స్పష్టంగా చెప్పింది. అలా వెళ్ళిపోవడం. ఇప్పుడు ఈయన ఈ రెండును అంటే మరణిస్తాడు, మళ్ళా తిరిగి సజీవుడిగా లేస్తాడు అనే మాట ఆ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్న పదం. నీ పాపాలను భరించేవాడు మాత్రమే కాదు, వాటిని మోసుకొని వెళ్ళేవాడు కూడా ఆయనే అనే మాట. నేను ఈ మాట వద్ద పాపం మానవుడు భరించలేనంత బరువైంది. మీకు జ్ఞాపకం ఉండాలి, ప్రభు సిలువను మోస్తూ ఆ యెరూషలేము నగర వీధుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు స్త్రీలందరూ రోదన ధ్వని చేస్తుంటారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పచ్చిమానుకు ఇలాగైన ఎడల ఎండి మాను గతి ఏమిటి అన్నాడు. ఆయన ఆ పాప శిక్షను భరిస్తూ వెళుతున్నప్పుడు మానవులందరినీ చూసన్న మాట ఏమిటంటే, జీవం కలిగిన నాకే ఈ శిక్షను భరించడం అనేది ఎంత కష్టమైతే జీవం లేని మీ సంగతి ఎలా భరిస్తారు రేపు దీన్ని? యుగయుగాలు ఎలా ఓర్చుకుంటారు మీరు దీన్ని? పాపం చాలా చిన్నగా ఉంటుంది, చాలా సామాన్యమైనది కనపడుద్ది, అదే కదా అనిపిస్తుంది. కానీ దాని ఫలితం ఉందే ముసిని పండు అంత చేదు. దాని ఫలితం ఏ మానవుడు భరించలేడు. ఫలితాన్నే భరించలేకపోతే తత్ఫలితంగా వచ్చే శిక్షను మానవుడేం భరిస్తాడు? పాపం యొక్క ఫ్రూటే అలా ఉంటే పాపం యొక్క వేజ్ ఎలా ఉండాలి? ఎవరు భరించగలుగుతాడు? నేను చేతులు జోడించి ఒక మాట చెప్తాను. పాపాన్ని సోలకనగా ఎంచకండి. సిన్ ఈజ్ సో డేంజరస్. పాపం సామాన్యమైంది కాదు, అది ప్రమాదకరమైంది. పాపం జోలికి వెళ్ళొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. మీరు ఎక్కడైనా శారీరకంగానైనా మానసికంగానైనా పాపం జోలికి వెళ్ళారా, వాడు ఖచ్చితంగా తలంపుల వద్ద పట్టుకున్నవాడు క్రియల వద్దకు ఈడ్చుకుని వెడతాడు. అందులో నుంచి బయటికి రావడం సాధ్యం కాదు. అందుకని అయ్యో ఇది నేను భరించలేనంత గొప్పది అంటాడు. ఐ కెనాట్ బేర్ ఇట్, నేను దీన్ని భరించలేను. తప్పు చేసిన తరువాత భరించడం అనేది ఉందే, పాపం చేసిన తరువాత ఆ శిక్షను భరించటం ఉందే, అది మానవునికి సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆ పాపంలో ఏముందనుకుంటున్నారు? దేవుని అధికారాన్ని ధిక్కరించటం ఉంది. ఆ పాపంలో దేవుని మీద తిరగబాటు ఉంది. ఆ పాపంలో దేవుణ్ణి నువ్వెంత అని లెక్క చేయని తనం ఉంది. అంత మాత్రమే కాదు, ఆ పాపం అనేది నీ ప్రాణాత్మ దేహాలను సంపూర్ణంగా ఆక్రమించుకునే కరోనా కంటే ప్రమాదకరమైంది. ఇలాంటి వస్తే ఇక్కడ చచ్చిపోతాం.
కానీ అలాంటిది వస్తే యుగయుగాలు చస్తూనే ఉంటాం. అట్టి పాపాన్ని, పాప శిక్షను ఆయన మోసుకుని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడింది. ఎవరైనా యవనస్తుడుగా యోర్ధాను నదీ ప్రాంతాన్ని నడిచి వస్తున్నవాడు ఎవరు అంటే, మొదటిగా మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్ళాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం వద్దకు వెళ్ళాలి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువు. అది అనే పదంలో క్రింద ఆయన అన్న మాట. అపవాది తలను చితక్కొట్టేవాడు వస్తాడు. పాపాన్ని నీకు సంక్రమింపజేసిన ఆ అపవాది యొక్క తలను చితక్కొట్టేవాడు పుడతాడు. ఈయనెవరు అంటే, దేవుడు తానే వాగ్దానం చేసిన రక్షకుడు. ఈ మాట ఆదాము మర్చిపోలా. ఆదాముకు అర్థమైంది. మరణం సంక్రమించింది అనే సత్యం ఆదాము గ్రహించాడు. అందుకనే తన భార్యకు ఆదాము పేరు పెట్టుకున్నాడు. ఏమని? అవ్వా అని. అవ్వా అనే మాటకు జీవము గల ప్రతివానికి తల్లి అని, జీవాధిపతి నీ గర్భంలో నుంచే వస్తాడు అని. ఎవరు ఈయన అంటే, వాగ్దానము చేయబడిన రక్షకుడిన. ఇది మొదటి మాట. ఆరాధించడానికి యోర్ధాను నదీ తీరాన్న నడిచి వస్తున్న నువ్వు యోహాను చేత లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేయబడ్డావు. కానీ ప్రియ ప్రభువా, మీరు వాగ్దానం చేయబడిన, ఆది దంపతులకు వాగ్దానం చేయబడిన, మా ఆది పితరులకు వాగ్దానం చేయబడిన రక్షకుడు నాయన నువ్వు. మొదటి మాట. రెండవ మాట దగ్గరికి రండి. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. 41వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఫుట్నోట్లో యెహోవా చూచుకొనును. యెహోవా చూచుకొనును. ఎవరైనా ఒకసారి మోరియా పర్వతం మీద దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము బలిపీఠం మీద తన కుమారుడైన ఇస్సాకును పెట్టాడు. పెట్టడానికి ముందు మార్గంలో చెప్పాడు, ఇస్సాకు అడిగిన ప్రశ్నకు దేవుడే చూసుకుంటాడయ్యా అని. దేవుడే చూసుకుంటాడు. ఏది నాన్న? గొర్రెపిల్ల అని అడిగాడు. అన్నీ ఉన్నాయి బలికి, గొర్రెపిల్ల లేదు ఎలా అన్నాడు. దేవుడు చూసుకుంటాడు నాన్న అన్నాడు. పాపానికి మానవుడు పరిహారంగా పనికిరాడు.
నువ్వైనా నేనైనా మన పిల్లలైనా పాపాలకు పరిహారంగా చాలరు. గొర్రెపిల్లయే సరిపోనప్పుడు, ఏ బలి పశువు రక్తం పాపాన్ని తీసివేయబడినప్పుడు ఎవరు ఆ పాపానికి సరిపోతారు? ఆ పాపాన్ని తీసివేయడానికి చాలినంతటి వారెవరు? దేవుడు తానే చూసుకునే గొర్రెపిల్ల ఆయన. బలిపీఠం మీద నుండి ఇస్సాకును దించాడు కానీ తన రొమ్ము నుండి తన కుమారుణ్ణి ఆ బలిపీఠానికి ఇచ్చాడు. ఎవరైనా దేవుడే చూసుకున్న బలిపశు. ఇదిగో ఈయన దేవుడు వాగ్దానం చేసినవాడు, దేవుడు తానే బలి కొరకు చూసుకున్నవాడు. ఇదిగో లేఖనాలన్నీ ఎవరి వైపుకు చేతి చూపిస్తున్నావో ఆయనే ఈయనెవరో నిరూపిస్తూ ఒక అద్భుతమైన మాట జకర్యా గ్రంథంలో రాశాడు. చూడండి, 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అవునా? ఇదే మాట ఒకసారి మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. క్షమించండి, 15వ వచనం, 5వ వచనం, 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల యొక్క చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఆయన ఆ గాడిద పిల్లనెక్కి యెరూషలేములో అడుగు పెడుతున్నప్పుడు జకర్యా 9:9 వాళ్ళకి చెప్పండి అన్నమాట. శిశువుగా పశువుల తొట్టిలో పెట్టబడినవాడు, గొర్రెల కాపరులకు జ్ఞానులకు తెలియచేయబడినవాడు, ఆ మీదట దేవాలయంలో భక్తుల చేత శేషం చేత బయలుపరచబడినవాడు, లేఖనాల చేత బయలుపరచబడుతున్నాడు. ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు. మానవ అంతరంగాలను పరిపాలన చేసేటువంటి రాజు ఆయన. కానీ ఇదే మాటని పిలాతు అన్నాడు లూకా సువార్త 19:14. ఒక క్షణం.
యోహాను 9:5. చూడండి ఒకసారి. యోహాను సువార్త కాదు. పిలాతు వారితో చెప్తాడు, వారిని అడుగుతాడు, ఇదిగో మీ రాజు అంటే కైసరే మా రాజు అంటారు వాళ్ళు. మా అదే యోహాను సువార్త 19:14. ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పాడు. ఇదిగో మీ రాజు. భారవాహకు గాడిద పిల్లనెక్కి వచ్చిన ఆయన్ని లేఖనం చెప్పింది రాజు అని. పిలాతు చెప్పాడు నీ రాజు అని. కానీ వాళ్ళు ఒకటే అన్నారు, సిలువేయండి అన్నారు. నేటికి ప్రభువుని మనం సిలువ వేస్తూనే ఉన్నాం, ఆరాధించటంలా. మన మాటల ద్వారా ఆయన సిలువేస్తూనే ఉన్నాం, మన ప్రవర్తన ద్వారా సిలువేస్తూనే ఉన్నాం. కానీ ఆయన్ని ఆరాధించటం లేదు. వాగ్దానం చేయబడిన రక్షకుడు అయ్యా నువ్వు, దేవుడే చూసుకున్న బలిపశువు అయ్యా నువ్వు, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లవయ్యా నువ్వు, మా కొరకు తిరిగి లేచినటువంటి సజీవుడు అయ్యా నువ్వు. ప్రభు తానే ప్రకటన గ్రంథంలో తన గురించి తాను ఇలా చెప్పారు. చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించుచూ ఉన్నాను. ఇదిగో యుగయుగాలు జీవిస్తూనే ఉన్నాను. చాలామంది రక్షింపబడ్డారు కానీ ఇంకా వారు ఆరాధకులు కాల. వారిలో ఆయన దైవత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించడానికి ఆరాధించే మనసు లేకపోవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. చాలామంది వారు రక్షించబడ్డామనే ఆ నిశ్చయత కూడా ఉండదు చాలామందికి. నామకార్థంగా ఉండిపోవడం తప్ప నేను రక్షించబడ్డాను అనే రుజువు వాళ్ళ దగ్గర ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ రక్షించబడి కూడా ఆరాధించని వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారు కూడా ఉన్నారు. వారు ఎప్పుడు నోరు తెరవరు, ఆరాధించరు. ఎప్పుడు ఆరాధించేవారు ఆరాధిస్తుంటారు. ఈరోజు ఎప్పుడు ఆరాధించేవారు ఆరాధించకండి, ఆపేయండి. ఇంతవరకు ఆరాధించకుండా ఉన్నవారు ఈరోజు ఆరాధించండి, నిజంగా రక్షించబడితే. ఆ రోజు ప్రభు మేడగదిలో ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైంది ఎవరి కోసం అంటే ఓ వ్యక్తిని ఆరాధకునిగా చేయడం కోసం ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రత్యక్షమయ్యి తోమా అన్నాడు. తోమా చూశాడు. చూడు, నా చేతిని చూడు అన్నాడు.
వేలు పెట్టు, ఇదిగో నా ప్రక్కలో నీ చేయి పెట్టు అన్నాడు. నేను చూస్తే కానీ నమ్మను అన్నవాడిని. ఆయన ఎవరో యోర్దాను నదీ తీరాన్న యోహాను చెప్పగా విన్నారు వీళ్ళు, లేఖనాలు చెప్పగా విన్నారు వీళ్ళు, పిలాతే చెప్పగా విన్నారు వీళ్ళు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అన్న తండ్రి చెప్పిన స్వరాన్ని విన్నారు వీళ్ళు. కానీ దినాలు గడిచే కొద్దీ వారు మెల్లమెల్లగా అపవాది యొక్క అనుమానానికి చిక్కుకున్నవారే ఆరాధించకుండా మిగిలిపోయినారు. అలాంటి సమయంలో ఎప్పుడు నీ చేతిని పెట్టు అన్నాడో అప్పుడు అతడు మోకాళ్ళ మీద పడి పాదాల మీద పడి నా ప్రభువా నా దేవా అన్నాడు. నా ప్రభువా నా దేవా అంటే నువ్వు ఇప్పటి వరకు ప్రభువే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు దేవుడు అని, నా కోసమే మరణించి తిరిగి లేచిన వాడువని, నీవు సజీవుడుగా ఉన్నవాడువని నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. దేవునికి మనం ఇవ్వగలిగింది ఆరాధన ఒకటే. దేవుడు స్వీకరించేది ఆరాధనే సంతోషంగా. ఆరాధన అంటే దేవుని గురించి నీకు ఏం తెలిసిందో అది. దేవునితో నీ వ్యక్తిగత సంబంధం వల్ల ఆయన నీకేం అర్థమయ్యాడో అది ఆరాధన. నువ్వు నా రక్షకుడు అయ్యా, నీవు నన్ను క్షమించిన వాడవయ్యా, నీవు పరిశుద్ధుడు అయ్యుండి నన్ను ప్రేమించావయ్యా, నువ్వు ప్రేమాస్వరూపివి నాయన. ఇవన్నీ ఆయన గుణలక్షణాలు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ప్రభువు దేవుడు అనే సత్యం. ఆయన కేవలం లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన లోక పాపములను మోసుకొని వెళ్ళడానికి మానవునిగా జన్మించిన దేవుడు. ఆయన మానవ పాపాల కోసం తన ప్రాణాన్ని అంటే తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించినవాడు ఆయన. మానవుని స్థానంలో మరణించినవాడు ఆయన. మానవుని నీతిమంతుడిగా తీర్చడం కోసం తిరిగి లేచినవాడు ఆయన. అటు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మీ వద్ద ఏముందో ఆలోచించండి. ఏమి సిద్ధపడొచ్చారు? నేను చెప్పిన ఈ మాటలతోనే మీరు ఆరాధించండి అని కాదు నా ఉద్దేశం. మిమ్మల్ని ఆరాధనకి పురికొల్పాలని ఉద్దేశం చొప్పున ఈ వర్తమానం, అంతేగాని ఇదే ఆరాధించాలి అని మిమ్మల్ని చట్రంలో బిగించడం కాదు. ఆరాధన అంటే మీరు సిద్ధపడి వచ్చింది మీరు ఆరాధించవచ్చు. ఒకవేళ ఈ ఆరాధన వర్తమానం ద్వారా మీరు సిద్ధపరచబడితే ఈ వర్తమానంలో ఉన్న విషయాన్ని కూడా మీరు ఆరాధించవచ్చు. తల్లి వంచి ఆరాధన చేద్దాం. సంఖ్య 51. మూడవ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. కీర్తన 32 5వ వచనంలో మూడవ సెంటెన్స్ అది. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. 31వ వచనం. మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు
పొందకయుందుము, పొందకపోవుదుము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి సండే స్కూల్ టీచర్స్ క్రిందకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. ప్రసాద్ ప్రార్థన చేయి. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 26, 27 వచనాలు. ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. విశ్వాస యొక్క పాపాన్ని రెండుగా విభాగించవచ్చు. ఒకటి, ఒప్పుకున్న పాపం ఒప్పుకోకుండా
కప్పుకున్న పాపం. కన్ఫెస్డ్ సిన్ అండ్ అన్కన్ఫెస్డ్ సిన్. కొన్ని పాపాలను ఒప్పుకుంటారు, కొన్నిటిని సమర్థించుకుంటారు. ఇది తప్పు కాదు అని సమర్థించుకోవడం అనేది కనపడుతుంది. అది పాపంలాగా అనిపించకపోవచ్చు. కప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేయొచ్చు. దానికి చాలా హ్యూమన్ రీజనింగ్ని తెచ్చిపెట్టుకోవచ్చు. ఇందువల్ల భర్త చనిపోయాడు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నా. ఈ పీరియడ్ ఉందే, ఇది విశ్వాస జీవితంలో ప్రమాదకరమైంది. తప్పు జరిగి దేవుడు హెచ్చరించేటంత వరకు ఒప్పుకోకుండా ఉన్న కాలం ఉందే, దట్ టైమ్ వాజ్ సో డేంజరస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క కాలంలో, దావీదు యొక్క సమయంలో ఈ పీరియడ్, ఈ కాల వ్యవధి ప్రమాదకరమైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలాసార్లు మన భక్తి, మనం చేసిన కార్యాలు, ఇవన్నీ మనం చేసింది తప్పు అని ఒప్పుకోనివ్వకుండా సమర్థించుకోవడానికి పురుకొల్పుతాయి. ఒకసారి వెనుతిరిగి చూడండి. ఎవరి దావీదు? యెహోవా యుద్ధాలు చేసినవాడు. ఎవరి దావీదు? మందసాన్ని తిరిగి తీసుకుని వచ్చినవాడు. ఇదే దావీదు. వసంతకాలాన పైన అంతఃపుర పైభాగంలో సంచరిస్తూ ఆకర్షించబడినవాడే నేత్రాశ చేత శరీరాశకు లోనై పతనం అయిపోయినవాడు. దావీదును విమర్శించడం కోసం నేను ఈ మాటలు చెప్పటల్లా, ఈ స్థానంలో మనల్ని మనం చూసుకోవడం కోసం ఈ మాట చెప్తున్నా. మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి మాటలు చెప్తున్నాను. దావీదును తక్కువ చేయడం కోసం నేను ఈ మాటలు మాట్లాడడం లేదు. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. నేను దావీదుని హీనపరచడం కోసం మాట్లాడటం లేదు. అయితే ఈ కాలంలో దావీదు ఎదుర్కొన్న ఆత్మీయమైన దరిద్రత ఏమిటో చూడండి. పైకి సింహాసనం మీదే ఉన్నాడు, 23వ కీర్తన పాడుతూనే ఉండుంటాడు. ఆయన నా కోట, నా కొండ, ఎత్తైన దుర్గం అంటూనే ఉండొచ్చు. కానీ ఇంకా కప్పుకున్న పాపం మిగిలే ఉంది. ఇది దేవుని దృష్టికి దుష్కార్యము. ఇది పదం. దేవుని దృష్టికి దుష్కార్యం. నువ్వు ఎంతకాలం విశ్వాసివైనా, ఎంత సీనియర్ పెద్దవైనా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ గాడ్ సర్వెంట్ అయినా, దండం పెట్టి చెప్తా, పాపం ప్రమాదకరమైంది. మీరు ఒప్పుకోకుండా దాన్ని మీరు సమర్థించుకుంటూ పోతే నష్టపోతారు. ఈ నష్టం సామాన్యంగా ఉండదు. ఇప్పటికే ఈ నష్టాన్ని అంతరంగంలో అనుభవిస్తూ ఉండుంటారు. దావీదు అనుభవించిన ఈ నష్టాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి 51వ కీర్తన. యాభై 51:7. నేను పవిత్రుడనగునట్లు
హిస్సోపుతో నా పాపం పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను. ఎలా ఫీల్ అవుతున్నాడు? తన అంతరంగం ఎలా ఉంది? ఇప్పుడు ఆంతర్యం ఎలా ఉంది? తెల్లగా కడుగు అని అడుగుతున్నాడు. ఎలా ఉన్నట్టు? చీకటిగా అయిపోయినట్టు, బొగ్గు కంటే నల్లగా అయిపోయినట్టు. ఒకసారి లోపలికి చూడండి. దయచేసి సమర్థించుకోవద్దు మిమ్మల్ని మీరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పాపం. ఇది దేవుని దృష్టిలో దుష్కార్యం. అంతరంగం చీకటితో నిండిపోయిన సమయం ఇది. దేవుని వెలుగు లేదు, దేవుని జీవం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. అయ్యో, దేవుని హృదయానుసారుని ఆంతర్యంలో ఇలాంటి చీకటి నిలిచి ఉంది ఆ కాలంలో. నెంబర్ 2, 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. ఉత్సాహం లేదు, సంతోషం లేదు. ఈ రెండిటిని కోల్పోయిన అనుభవం ఆ కాలం అంతట్లో. ఉత్సాహం లేదు, సంతోషం లేదు. ఇలా అనుకుంటాను నేను. దావీదును నేను చూసినప్పుడల్లా నాకు స్ప్రింగ్లా కనపడతాడు. స్ప్రింగ్ ఇలా నొక్కితే ఎలా అవుద్ది? అలా కనపడతాడు. నాన్న కబురు పెట్టాడు, వెళ్తా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఇతనెవరు అన్నాడు. జీవం గల నా దేవుణ్ణి ఎదిరించడానికి ఇతనేపాటివాడు అన్నాడు. ఎలా కనపడతాడు? చురుగ్గా కనపడతాడు, ఉత్సాహంగా కనపడతాడు, ఎంత ఎంథ్యూజియాస్టిక్గా ఉంటాడో. కానీ పాపం జరిగిన తరువాత ఆ ఉత్సాహం అనేది లేకపోయింది. నీ జీవితంలో, నా జీవితాలలో పాపం ప్రవేశించినప్పుడు లోపల ఆంతర్యం చీకటిగా మారే ప్రమాదం ఉంది. ఉత్సాహం అనేది హరించుకుపోతుంది, అనుమానం లేదు. ఏదో జీవోత్సవంలాగా నడవడమే. ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండే ఆస్కారం లేదు. వీఆర్ గోయింగ్ టు లూజ్ ద జాయ్. పదవచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. అంటే నా హృదయం ఎలా ఉంది? శుద్ధంగా లేదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. శుద్ధ హృదయం లేకపోవడం అనేది దోషభరితమైన హృదయం అంతరంగంలో ఉంటుంది. నేరారోపణ చేస్తూ ఉంటుంది హృదయం, దోషారోపణ చేస్తూనే ఉంటుంది హృదయం. నువ్వెంత నోరు మూసేస్తున్నా, నువ్వు అన్నావు, నువ్వెంత బలవంతంగా పీక పిసికేస్తున్నా, నువ్వు చేశావు అంటది. ఇక్కడే ఒక ప్రమాదం దాగింది. ఒక అమ్మాయి తన చెల్లికి ఉత్తరం రాసింది. ఏమని రాసిందంటే, నేను రక్షించబడ్డాను, మారుమనసు పొందాను, కానీ మరలా నన్ను పాపంలోనికి అపవాది ఈడ్చాడు, పతనమయ్యాను.
మనస్సాక్షి చాలా బాధ పెట్టింది, ఓర్చుకోలేకపోయినాను. కానీ మళ్ళా అదే తప్పు చేయవలసిన పరిస్థితి వచ్చింది, చేశాను. మళ్ళా అదే పాపంలో పడిపోతున్నప్పుడు నాకిప్పుడు అలవాటైపోయింది. నా మనస్సాక్షి కూడా దోషారోపణ చేయటం మానేసింది. ఇప్పుడు నేను బ్రతకాలేను, చావాలేను అంది అని రాసుకుంది. ఒక ఇంగ్లీష్ నేరేటరు జరిగిన ఆ లెటర్ని పబ్లిష్ చేశాడు. అది చదివినప్పుడు మనసంతా పిండేసినట్టు అయిపోయింది. అది నులివెచ్చని స్థితి. ఈ స్థాయికి నేను ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. దయచేసి తల వంచి మీతో చెప్తున్నాను, దాచుకోకండి. దేవుని పాదాల దగ్గర ఒప్పుకోండి, క్షమాపణ పొందండి. మనస్సాక్షి ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటన్నింటి విషయం, ప్రభువా నేను చేశాను, నాది తప్పే, నేను అతిక్రమించాను, నేను దోషిని, నన్ను క్షమించు నాయన. కన్ఫెస్ ఇట్, ఒప్పుకోండి. మరలా తిరిగి 51 దగ్గరికి వద్దాం. 10వ వచనంలో, నా అంతరంగములో స్థిరమైన మనసు నాకు పుట్టించు. మనసు ఇప్పుడు ఏకాగ్రత కలది కాదు, మనసు సంచలమైపోతుంది. ఇప్పుడు ఏ విషయం మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేనిప్పుడు అటు ఇటు కొట్టబడుతున్న స్థితిలో ఉన్నాను. మనసు నిలకడగా లేదు. ఇవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా? నీ జీవితంలో దాచిన పాపం ఏదో ఉంది. మీ అమ్మానాన్నలకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ తోటి విశ్వాసులకు తెలియకపోవచ్చు, నీ తోటి పెద్దలకు తెలియకపోవచ్చు, నీ తోటి సేవకులకు తెలియకపోవచ్చు, నీ భర్తకో నీ భార్యకో తెలియకపోయి ఉండొచ్చు. కానీ నీ మనసు నిలకడగా లేకపోవడం అనేది ఏదో దాగి ఉన్న పాపం నీలో ఉంది అని స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఆ కాలం నుంచి పశ్చాత్తాపడినాటి కాలం వరకు ఉన్న దావీదు యొక్క అనుభవం 51:32 కూడాను. ఎంతకాలం ఇలా ఉందా? బల దగ్గరికి వస్తున్నాం. ఇది మీ కొరకు విరబడిన నా శరీరం అంటున్నాడు ఆయన. ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం అంటున్నాడు ఆయన. ఇంకా పాపంతో చెలిం చేస్తూనే వెళదామా? ఇంకా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే అదే పాపంలో కొనసాగి వెళదామా? అదే పాపంలో కొనసాగడానికి తీర్మానం చేసుకున్నారా? నేను చేసింది తప్పు కాదని సమర్థించుకుంటున్నారా? నేను ఒప్పుకోను, నేను అన్నదేమో అన్నాను, నేను చేసింది ఏంటో చేశాను, ఇంకంతే అని మిమ్మల్ని మీరు బలపరుచుకునే తప్పుడు ప్రయత్నం చేస్తారా? ప్లీజ్ అండి, రేపు మంద కాదు, ఉంటామో లేదో తెలీదు. ఇవాళ ఈ వాక్యం చెప్పినట్టు రేపు ఉంటాడని నమ్మకం లేదు. ఈరోజే లెట్ us కన్ఫెస్, ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, క్షమించమని అడుగుదాం. తరువాత మాట దగ్గరికి రండి. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి ఈ పరిస్థితిలో ఉన్నవాడు దేవుని సన్నిధిని కోల్పోతాడు. మోకరించినా దేవుని సన్నిధి దొరకదు, వాక్యం చదువుతున్నా దేవుని సన్నిధి దొరకదు, వాక్యం వింటున్నా దేవుని సన్నిధి దొరకదు. నలుగురు దేవుని పిల్లలతో ఉన్న సహవాసం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు.
ఎప్పుడు ఇక్కడి నుంచి పారిపోదాం అన్నట్టే ఉంటుంది, ఎప్పుడు బైబిల్ మూసేద్దామని ఉంటుంది, ఎప్పుడు ఆమెను అనేద్దామా అనే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే, దెర్ ఈజ్ ఏ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. ఒప్పుకోని పాపం ఏదో నీ జీవితంలో ఉంది అని ఈ లక్షణాలన్నీ చెప్తున్నాయి. పన్నెండవ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించు. మేబీ ఇది కూడా చాలామందికి అర్థమవుతుంది. రక్షించబడిన ప్రతి వ్యక్తికి నేను రక్షించబడ్డాను, ఆ దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆనందం ఉందే, అది ఎప్పుడు ఉంటుంది? చనిపోతే పరలోకంలో ఉంటా, పరిశుద్ధుల్ని చూస్తా, ఆ బంగారు వీధులు నడిచి వెళతా, దేవదూతలు వీణలు మీటుతూ ఉండగా ఆ సంగీత సునాదాలు వింటూ పరిశుద్ధులందరూ లేచి నిలబడి ఉండగా ఆ పరిశుద్ధుల వెనక నేను కూడా నడిచి వెళ్ళి నా ప్రాణప్రియుని పాదాల మీద పడి ఆయన గాయాలను నేను ముద్దు పెట్టుకుంటా. అక్కడికి వెళ్ళి సాష్టాంగ పడతా, నేను ఆయన ముఖాన్ని చూస్తా. ఆ ఆనందకరమైన సంతోషం రక్షణ ఆనందం వల్ల. ఆ రక్షణ యొక్క ఆనందం మన అంతరంగంలో ఉంటుంది, అది పోదు, అది నిలిచి ఉంటుంది. అయితే అన్కన్ఫెస్డ్ సిన్, ఎప్పుడు ఒప్పుకోని పాపం ఎప్పుడుందో ఆ రక్షణ యొక్క ఆనందం పోతే, రక్షణ యొక్క ఆనందం ఉండదు, ఉండే అవకాశం లేదు. పేరుకు రక్షించబడ్డావు అని ఉంటుంది అంతవరకే, కానీ పరిస్థితి మాత్రం మృతమైన స్థితి ఉంటుంది. రక్షించబడ్డాం, ఉత్సాహం లేదు. రక్షించబడ్డాం, సంతోషం లేదు. రక్షించబడ్డాం, దేవుని సన్నిధి లేదు. రక్షించబడ్డాం, మనసు నిలకడగా లేదు. రక్షించబడ్డాం, ఆంతర్యం లోపల చూస్తే అంత చీకటే. తొందరపడి పలికిన ఒక మాట అబ్బా మనసుని ఎంత మలినం చేస్తుందో చెప్పడానికి లేదు. నిన్నటి దినం మాటల్లో నవ్వించడానికి ప్రభువుని గురించి మాట్లాడుతూ నేను తొందరపడి ఎప్పుడో ఓ 35 సంవత్సరాల క్రితం విన్న ఒక అన్ఫిల్తీ వర్డ్స్, పలకకూడని దోషభరితమైన మాటలు పలికా. అప్పటి నుండి నా మనసు నా మీద ఎంత దోషారోపణ చేస్తుందో చెప్పడానికి వెళ్ళేది. ప్రభు పలికినట్టుగా ఆనాడు ఎవరో పల్నాడు ఆ ప్రాంతంలో పలికిన ఆనాటి వాళ్ళ ప్రసంగాన్ని ఇమిటేట్ చేసి చెప్పాను నేను. అబ్బా ఎంత బాధ పెడుతుందో చెప్పడానికి లేదు. సరదాగానైనా చెప్పకూడదని అర్థమైంది. మనసాక్షి మీద ఎంత దోషారోపణ చెప్పడానికి వీలు కాదు. ప్రభువా క్షమించు, ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవడం, ఇంకెప్పుడు అలాంటి పలకకుండా నాకు శక్తిని ప్రభువా. నువ్వైనా నేనైనా జ్ఞాపకం పెట్టుకోండి, కారుని బాగా సర్వీసింగ్ చేసి బాగా రబ్ చేసి తెచ్చి ఇంటి ముందు పెట్టి లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆ కారు మీద ధూళి దుమ్ము ఎలా పడతాయో మన మీద కూడా తలంపుల ద్వారా, మనుషులు వింటున్న మాట ద్వారా, మనం చూస్తున్న చూపు ద్వారా ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. ఆ వైపుకు ఆలోచించడానికి ఏడవబడతాం. జాగ్రత్త, ఇటువాటి విషయమై మనం ఒప్పుకొని తీరవలసింది. పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఇక్కడ
ఇలాంటి పరిస్థితిలో ఉండగా దావీదును దేవుడు వదిలిపెట్టలా. ఏం చేశాడో చూడు. 32వ కీర్తన 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఈ పాపం కంటే, ఈ పరిస్థితుల కంటే నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? తెలియని ఒత్తిడి నాలో ఉంది, తెలియని బరువు కింద నేను నలిగిపోతున్నా. దేవుడు అట్టి భారాన్ని, అట్టి ఒత్తిడిని నా అంతరంగాల మీద ఉంచుతాడు. అది కూడా లేకపోతే మీరు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని లెక్క. అందుకనే 51వ కీర్తనలో ఏమంటాడో చూడండి. 8వ వచనం 2వ భాగంలో, నీవు విరిచిన ఎముకలు అంటాడు. ఇవన్నీ నిలకడగా ఉండి ఈ పరిస్థితుల్లో ఒప్పుకోకుండా ఉన్నప్పుడు ఎముకలు విరవబడుతున్నంత నొప్పి ఉందన్నమాట అతనికి. దేవుడు విడిచిపెట్టేలా, పోన్లేను తోసేలా, కొనసాగు పర్వాలేదు, చంపించేసావుగా పర్వాలా, ఆమెను తెచ్చుకున్నావుగా పర్వాలా, అప్పుడు గర్భాన పడినవాడు చచ్చిపోయాడుగా పర్వాలా పోనీ, ఇలా ఏం కాదు. ఆయన ఊరుకోడు. ఆయన మన అంతరంగాల మీద తెచ్చిన ఒత్తిడి. ఎముక విరిగితే నొప్పి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇప్పుడు విరిగిందా మీకు ఎముక? విరిగితే తెలుస్తుంది నొప్పి. ఎముకల్లో నొప్పులు ఎలా ఉంటాయో యోబు గారిని అడగండి, చెప్తాడు. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు అంటాడు యోబు గారు. అలాంటి నొప్పి, కలత నిద్ర, నెమ్మది లేని తరం, నొప్పి వెంట నొప్పి, బాధ పెరుగుతూనే ఉంటుంది. అయ్యో, ఒకప్పుడున్న ప్రార్థన ఏమైంది? ఒకప్పుడు వాక్యం అర్థమయ్యేది ఏది? ఒకప్పుడు మోకరిస్తే చేయి చాపితే దేవుని సన్ని దొరికేట్టుండేది ఏది? అదంతా లేదే. నిజంగా తిరిగి జన్మించిన వానికి ఈ యాగని ఉంటుంది. తిరిగి జన్మించని వాడికి యాగనీయం ఉండదు. వాడు అదొక రకంగా ఉంటాడు. వాడికి ఏ బాధ ఉండదు. వాడి పాపం చేయటం ఆట, ఇష్టానుసారంగా మాట్లాడడం సరదా, ఒకరి మీద ఒకరు చెప్పడం అనేది వాళ్ళకి అలవాటు. పాపం చేసి దాన్ని దాచుకోవడం. మీకు ఎబ్బోకు రేవు గుర్తుందా? ఎబ్బోకు రేవు గుర్తుందా? ఆ రాత్రి ప్రభువే యాకోబు దగ్గరికి వచ్చాడు. వచ్చి యాకోబును ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? నీ పేరేమిటి అన్నాడు. ఎందుకని? ఎందుకు అడిగాడు నీ పేరేంటని? యాకోబు పేరు తెలియదు ఆయనకి? తెలుసుగా. బేతేల్లో కనపడి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? రెండేళ్ళు 14, తర్వాత ఒక 6, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో ఎన్నడూ యాకోబు తన పాపాల విషయమే పశ్చాత్తాపడినవాడు కాడు. దేవుని వద్ద నుంచి మేళ్ళు మాత్రం అనుభవిస్తున్నాడు తప్ప ఒప్పుకోలా. దేవుడు తెలియనివాడు కాడు, దేవుని ప్రత్యక్షత చూడనివాడు కాడు. కానీ పాపం ఒప్పుకున్న అనుభవం మాత్రం అతని జీవితంలో లేదు. అందుకు అడిగాడు ఆయన. పాపాన్ని కప్పుకోవడం అనేది దేవుని దృష్టిలో దుష్కార్యము. ఇంతగా దావీదు అంతరంగం నలిగింది. ఇప్పుడు రండి,
32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక ఒప్పుకొంటిని, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎప్పుడిది? నాతాను వచ్చి ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు. దేవుని నోటి మాట నిన్ను ఒప్పిస్తున్నప్పుడైనా ఒప్పుకున్నావా? ఒప్పుకున్న అనుభవం ఉందా? ఇంకా కప్పుకుంటూనే ఉన్నారా? నువ్వే. నేల మీద పడ్డాడు. ఎలా ఏడ్చాడో చెప్పడానికి లేదు. కన్నీటితో తన పరుపు తేలిపోయింది. దావీదును తక్కువ చేస్తాం కానీ పాపం దగ్గర అతడు పడినంత పశ్చాత్తాపం మీరు పడతారా? అతను ఏడ్చినంత మీరు ఏడుస్తారా? అతను ఒప్పుకున్నంత వేదనతో మీరు ఒప్పుకోగలుగుతారా? వద్దండి, పాపం జోలికి పోకండి. దానితో ఏమాత్రం సంబంధం పెట్టుకున్నా, ఎంత మాత్రం దాని సమీపానికి పోయినా, అది సరదాగా ముట్టుకున్నా, ఆటగా మాట్లాడినా, అబ్బా అది నొప్పండి, తగలబడద్దంతే. పాపం అనేది ప్రమాదకరమైంది. సరదాగా కూడా దాని జోలికి పోకండి. నేను ఎప్పుడు ఇలా అనుకుంటా, మనిషి దేవునితో ఆటలాడకూడదు, పాపంతో ఆటలాడకూడదు. డోంట్ ప్లే విత్ గాడ్ అండ్ డోంట్ ప్లే విత్ సిన్. అమ్మో, దావీదు గారు ఒప్పుకుంటేనే అన్నాడుగా. ఇక్కడ నాకు అనిపించిన 1-2 మాటలు మీతో చెప్తాను. దావీదుకి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. మనమైతే సమర్థించుకుంటాం. అందుకే కప్పు కొనక ఒప్పుకుందని అనుకుంటుని ఒప్పుకుంటుని అంటాడు. ఎలా అంటే, ఆ పాపానికి బాధ్యతను తానే అంగీకరిస్తున్నాడు. వాడు నన్ను శోధించాడయ్యా, నేను మేడ మీదకి వెళ్ళేటప్పటికి అక్కడికి ఎందుకు రావాలి? వాడు శోధించాడు. ఎవరు శోధించినా, ఎవరు చెప్పినా, ఎవరు చూపించినా, ఎవరు ఆకర్షించినా, ఎవరు నిన్ను ఏడవడానికి ప్రయత్నం చేసినా తప్పు నీది. పతనమైంది నువ్వు, ఒప్పుకోవాల్సింది నువ్వు. యాక్సెప్టింగ్ ద పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోస్ట్లీ నీడెడ్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి తప్పు చేసిన బాధ్యతను అంగీకరించడం అనేది అత్యున్నతమైన బాధ్యత. అది నాతో పాటు వాళ్ళందరూ ఉండుంటే జరిగేదా? నన్ను ఒంటరిగా వదిలేశారు, ఇతరుల మీదకి నెట్టేలా. తన బాధ్యతను తను అంగీకరించాడు. అంతేకాదు, ఆ టైంకి ఎందుకు వచ్చింది? ఆమె కదా అల్లా తోసేలా. ఆదాము అవ్వ మీద తోసినట్టు చివరికి దేవుని మీదకు తోసాడు, నువ్వు చేసిన ఇవని. ఇతరుల మీదకి నెట్టేసి తత్వం లేదు దావీదులో. పాపం జరిగాక మలినమైంది ఎవరు? చీకటి ఆవరించింది ఎవరిని? స్థిరత్వం కోల్పోయింది ఎవరు? సంతోషాన్ని పోగొట్టుకుంది ఎవరు? ఉత్సాహాన్ని పోగొట్టుకుంది ఎవరు?
రక్షణానందాన్ని పోగొట్టుకుంది ఎవరు? నువ్వే. నువ్వు బాగుపడాలి అంటే ఇతరుల మీద తొయ్యకు. నువ్వు సరికావాలి అని అనుకుంటే యాక్సెప్ట్ ఇట్. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తుండగా ఒప్పుకో. యోహాను గారు తన మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 8-9 వచనాలు ఏమన్నాడు చెప్పండి. మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అది మాట. మనము అన్నాడు ఆయన. ఆయన కూడా మనతో ఒకనిగా చెప్పుకున్నాడు. ప్రభు గుండెల మీద తల పెట్టుకున్నవాడు. ఆది యందన్న వాక్యమని, ఆ దేవుడై ఉన్న వాక్యమని అంగీకరించినవాడు. ఆయన మరణాన్ని చూసినవాడు. ఆయన ఆరోహణాన్ని కళ్ళారా చూసినవాడు. ఆయన మళ్ళా పద్మాసులోకి వచ్చి మాట్లాడడం ఎరిగినవాడు అంటున్నాడు మనము అని. అతిథులం కాదు. అయినా నేనేం తప్పు చేశా? పెళ్లి చేసుకున్నానుగా. న్యాయం చేశాగా. సమర్థించుకోలే. దావీదు గారు ఏ స్థాయిలో ఒప్పుకున్నాడో చూస్తే కన్నీళ్ళు వస్తాయండి. ఆయన ఒప్పుకున్న స్థాయి చూడండి మీరు. 51వ కీర్తనలో 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు. చివరి మాట, 9 చివరి మాట, నా దోషములన్నిటినీ తుడిచివేయి. పరిహరించయ్యా, కడుగయ్యా, తుడిచివేయ్యా. పరిహరించయ్యా, కడుగయ్యా, తుడిచివేయ్యా. అతనికి 3 అంతల పవిత్రీకరణ అవసరమైనట్టు అనిపించింది. పరిహరించు, కడుగు, తుడిచివేయి. ముడత, డాగు, కళంకం అటుదేది లేకుండా చేయడానికే కదా. కొంతమంది వారు తమ జీవితాల్లో ప్రభుతో గడిపిన ఆ పశ్చాత్తాప సమయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడిన సమయాలు. కయ్యూనంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంతటిది అంటాడు. పశ్చాత్తాపం పళ్ళ. కానీ అదే యెషయా గారిని చూస్తే ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిను అంటాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని అంటాడు. ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే యోబు గారు అంటాడు, అయ్యో నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడిన వాడిను అంటాడు. పేతురైతే సంతాపపడి ఏడ్చెను అంటాడు.
32, కీర్తన 32. 9వ వచనం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను కదూ. ఇక్కడ నేను తొందరపడి ఒక మాట అంటున్నాను. ప్రభు నన్ను క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను. దావీదు గారు కూడా ఏమి అనుకోడనుకుని మాట అంటున్నాను. అయ్యా, నేను కూడా ఇలాగయ్యా, నాతాను గారు వచ్చి నన్ను వారు బిగించి లాగే వరకు, ఆ ఉపమానం నాతో చెప్పేటంత వరకు నేను ఒప్పుకోలే, కప్పుకోవడానికి ప్రయత్నం చేశా. అందుకే ఇప్పుడు అంటున్నా, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలె ఉండొద్దు. నోటికి వారు బిగించి దగ్గరకు తేవాలి వాటిని. అలాంటి పరిస్థితిలోనికి మీరుండొద్దు. తప్పని ఒప్పుకోండి. పొరపాటు జరిగిందని ఒప్పుకోండి. పతనమయ్యానని ఒప్పుకోండి. కన్నీటితో పశ్చాత్తాపడడం ఆయన కోరుకుంటాడు. చాలా సంఘటనలు నా మనసులోకి వస్తున్నాయి. అవన్నీ చెప్పడం మంచిది కాదనిపిస్తుంది. అవి పెద్దవారి జీవితాలు. వారు ఒకచోట 2 చోట్ల మాత్రం తమ ఆప్తులకు చెప్పుకున్న సంఘటనలు కాబట్టి వాటిని చెప్పడానికి మనసు లేదు. అందరికీ తెలిసిన సంఘటన చెప్పడం క్షేమం అనిపించింది నాకు. చాలాసార్లు నిన్ను పాపంలోనికి నెట్టేసి అపవాది మెల్లగా ఇలా అంటాడు, ఇంకెందుకు బతుకున్నావు, చచ్చిపో అంటాడు. ఇదే మాట అహీతోపెలుతో చెప్పాడు. ఇదే మాట యోధాతో చెప్పాడు. పాపం చేసేంతవరకు తరుముతాడన్న వాడు, పాపం చేసిన తరువాత నువ్వు అంతం చేసుకునే వరకు తరుముతాడు వాడు. పాపం వెనక ఉన్నది నరహంతకుడు. పాపం వెనక ఉన్నది అబద్ధమునకు జనకుడు. పాపము వెనక ఉన్నది పురాతన సర్పం. ఎంతటి వాడైనా నేను పడిపోను అనుకోకూడదు. కొంతకాలం పాపపు తలంపే రాని సమయాలు కొన్ని నెలల కాలం ఉంటే ఉండొచ్చు. అంత మాత్రం చేత నేను తలంపుల మీద కూడా జయం వచ్చింది అని అనుకోకూడదు. తప్పకుండా పతనం అనేది కాచుకుని ఉంటుంది జాగరూకత లేకపోతే. అందరికీ తెలిసిన సంఘటన చెప్తాను మీకు. ఇదివరకు చెప్పిందే మళ్ళా చెప్తున్నాను. ఆయన ఒరిస్సాకు సంబంధించిన వాడు. కరపత్రం దొరికింది. ప్రభు దగ్గరికి వచ్చాడు. తానుండే ఊరు నుంచి 100 కిలోమీటర్లు వచ్చి ఓ మిషనరీ దగ్గర బైబిల్ తీసుకున్నాడు, చదివాడు, మారుమనసు పొందాడు. ఎన్నో పాటలు రాశాడు. ఇంకా ఆయన సంస్కృతంలో రాసిన గ్రంథాలు ఉన్నాయి, అముద్రితంగా ఉన్నాయి. యాదృచ్ఛికంగా వాటిని తెలుగులోకి మీరు చేయిస్తారా అని
వాళ్ళ మనవరాలు అడిగింది, వాళ్ళ తాలూకా వారు అడిగారు, కానీ మళ్ళా వాళ్ళు నాకు తారసపడలేదు. నేను చేయిస్తానని చెప్పాను. నాకు తెలిసిన సంస్కృత పండితులు ఉన్నారు, వారి ద్వారా తెలుగు చేయించాలనుకున్నాను, కానీ నా దగ్గరికి ఆ మ్యాన్స్క్రిప్ట్ రాలేదు. ఆయన మన ప్రాంతం అంతా నడిచి తిరిగాడు, మన ప్రాంతం అంతా తిరిగాడు. గుడివాడ మీదుగా నడిచి వెళ్ళాడు, మచిలీపట్నం వెళ్ళాడు. మచిలీపట్నంలో నకల తోట దగ్గర ఉన్న పరలో మీటింగ్ పెట్టాడు. అప్పుడు మాట్లాడిన వర్తమానాలు బైబిల్లో శుభరాత్రులు అని మాట్లాడాడు ఆయన. అది ఆయన పుస్తకంలో కూడా రాసి ఉంటుంది. అలాంటివాడు ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మలు రక్షించబడుతున్న సమయం. కానీ తిరిగి ఒక రోజున ఆయన పెద్దాపురం వైపుకు ప్రయాణం చేశాడు. పెద్దాపురం వెళ్ళిన తర్వాత చీకటి పడింది. అక్కడ గతంలో తనకు పరిచయమైన ఒక స్త్రీ తన ఇంటికి ఆహ్వానించింది. వెళ్ళేటప్పుడు ఆమెకు సువార్త చెప్పాలని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రభువును పరిచయం చేయాలనుకునే వెళ్ళాడు. కానీ పాపం యొక్క బలం ముందు వీగిపోయాడు. హి ఫెల్ ఇన్ సిన్. అంతే, ఆ తర్వాత కనిపించాల. ఎక్కడికి వెళ్ళాడు? ఒక మిషనరీ వెతుక్కుంటూ వచ్చి అడిగాడు, ఎక్కడికి వెళ్ళాడండి? ఆఖరిగా మేము చూసింది పలానా చోటండి, కానీ అతను ఎటు వెళ్ళాడో మాకు తెలీదు. ఇంకొకరిని విచారిస్తే ఈ గోదావరి నదిలోకి నడిచి వెళ్ళడం చూసామండి అని చెప్పారు. ఆ మిషనరీ బయలుదేరి ఆ నది గర్భం అంతా వెతికాడు. వెతికితే పగలు రాత్రి ఎండ అంతట్లో ఆ ఇసుక తినెలోనే ఉన్నాడు. కింద పడ్డాడు, దొర్లుతున్నాడు. పైనుంచి క్రింద వరకు ఇసుకలోనే ఉన్నాడు. ఇసుక అంటుకుపోయి ఉంది. దుఃఖితుడయ్యాడు, వేదన చెందుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. వెళ్ళి ఈ మిషనరీ అడిగాడు, పురుషోత్తం ఏంటి చెప్పు అంటే గావురు నేర్చాడు. ఇక నేను పనికిరాను, ఇక నా వల్ల కాదు, మళ్ళా నేను బైబిల్ పట్టుకోలేను, మళ్ళా ప్రభువుని గురించి చెప్పలేను, నా పని అయిపోయింది, నన్ను తీసుకోమని ఏడుస్తున్నానయ్యా అని. అప్పుడు ఆ మిషనరీ చేసిన ఉపదేశం అద్భుతమైన ఉపదేశం చేశాడు ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటంటే, పురుషోత్తం నీకు తెలుసా మరణకరమైన పాపం అంటే ఏమిటో తెలుసా అన్నాడు. ఆలోచించాడు, మరణకరం కాని పాపం ఉందా? మరణకరమైన పాపం రెండు ఉన్నాయని రాస్తాడు, అదేమిటి అని ఆశ్చర్యపోయినప్పుడు సూక్ష్మంగా చెప్పాడు, దేవుడు ఈ పాపాన్ని క్షమించలేడు అనుకోవటమే మరణకరమైన పాపం, నువ్వు పాపంలో నిలిచి ఉండడం. క్షమాపణ కోరని పాపం నీకు ఆత్మీయ మరణాన్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడు ఈ మాట చెప్పాడో ఆ మోకాళ్ళ మీదకి వెళ్ళి మోకాళ్ళ మించి పైకి లేస్తూ, ఉన్నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. ఉన్న పాటును వస్తున్నాను నీ పాదాల దగ్గరికి. ప్రవహిస్తున్న కన్నీటితో వెళ్ళి అంత దూరం పాదాల మీద పడి గావురుమని ఏడ్చి తన పాపాలు ఒప్పుకొని మళ్ళా తిరిగి లేచి ఆడు తరువాత రాసిన పాటలు ఎంత అద్భుతమైన పాటలు అవన్నీ. మళ్ళా తిరిగి ఒప్పుకొని లేవాలి. అక్కడే ఆగిపోకండి, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనాలు, స్తోత్రాలు. మేము నీతో, మీరు నాతో, మాతో బ్రతుకు కాలమంతా విడదీయరాని అన్యోన్యమైన సహవాసం మాకు అనుగ్రహించండి. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలవారు మగుదుము అన్న మాట
మా జీవితాల్లో నెరవేర్చండి కృపగలిగిన మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.